హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. టుడే మా పిల్లల బర్త్డే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేశాను. సో అందులో ఏంటంటే జస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇంట్లో ఉన్నది అప్లోడ్ చేశాను. ఇప్పుడు మేమందరం హోటల్కి వచ్చేసాం అనమాట. ఇందులో వాయిస్ ఉంచుదామంటే కంటిన్యూస్గా సాంగ్స్ అనేవి ప్లే అవుతున్నాయి హోటల్. అందుకని నేనే వాయిస్ ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. మధ్య మధ్యలో స్పీడ్ పెట్టాను, స్లో పెట్టాను, చిన్నదే స్లో పెట్టాను, అంతా స్పీడ్ పెట్టాను ఎందుకంటే చాలా ఎక్కువ లెంతీ అయిపోతుంది. మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు కాళ్ళకు దండం పెడుతుంటే చిన్న చెప్తున్నారు భక్తి ఎక్కువైపోతుంది, కాకా పడుతున్నారా, మార్కులు కొట్టేస్తున్నారని. తిని కూడా మా పిల్లల ఫ్రెండ్ షారు అని, అలాగే ఆంటీస్ అందరూ వచ్చారు. పిలిచిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ మందికే పిలిచాం అనమాట, ఎక్కువ మందికి పిలవలేదు ఎందుకంటే హోటల్ కొంచెం స్పేస్ తక్కువ అనమాట. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఒక సైడ్ అంతా మేము పెట్టేస్తాము, సెకండ్ వైపు అంతా కాదు అని అనుకున్నాం. ఒకవైపు పోర్షన్ మనం తీసుకుందామని. పిల్లలకి డెకార్ అయితే ఇలా చేశారు, జస్ట్ బ్యాక్ డ్రాప్ డెకార్ మాత్రమే చేయమని చెప్పాను. హ్యాపీ బర్త్డే అండ్ బెలూన్ డెకార్. ఎలా ఉంది గైస్, బాగుందా? సో నాకైతే నచ్చింది, థీమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ 18 అని కూడా పెట్టించామన్నమాట. సో అందరం వచ్చేసాం, తనే డెకార్ చేసిన అబ్బాయి. సో డెకార్ అయితే ఇలా ఉంది. హోటల్ వాళ్ళకి నేను ముందు రోజే వచ్చి చెప్పాను అనమాట, ఇలాగ ఒక పార్ట్ మేము తీసుకుంటాము అండ్ ఈ లోపల సెక్షన్ అంతా తీసుకుంటాము, సరిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 50 to 60 మెంబర్స్ అని అన్నా, బట్ 100+20 వచ్చినట్టున్నారు. 120 మెంబర్స్ వరకు వచ్చారు. సో 120 మెంబర్స్కి కొంచెం సరిపోదేమో అనిపించింది. బట్ టోటల్గా ఆల్ ఓవర్ ఒక్క పర్సన్ కూడా అవుటర్ పర్సన్ లేకుండా హోటల్ అంతా మేమే ఆక్యుపై చేసేసాం అనమాట. కానీ చాలా చాలా బాగా అనిపించింది. బట్ ఎక్కడ వాయిస్ అనేది లైవ్ ఉంచడానికి చిన్న స్కోప్ కూడా లేదు, ఈవెన్ హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు కూడా. ఎందుకంటే కంటిన్యూస్గా సాంగ్స్ అనేవి ప్లే చేసాము అనమాట, మేమే లోపల పెట్టుకొని ప్లే చేసాము. అండ్ ఇక్కడ తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసు కదా మీకు. సో తనది యూట్యూబ్ ఛానల్ ఉంది, విజు వ్లాగ్స్ అండ్ ఐడియాస్ అని. బట్ తను ఇప్పుడు అసలు అప్లోడ్ చేయలేకపోతుంది బిజీ వల్ల. తనకి ఏంటంటే ఇంట్లో పని అది ఉంటుంది కాబట్టి సో అప్లోడ్ చేయలేకపోతుంది. అండ్ ఇక్కడ డ్రింక్స్ అయితే అందరికీ సప్లై చేస్తున్నారు వాళ్ళు. సో బాగా చేశారు వాళ్ళు కూడా. అసలు వాళ్ళు అన్నారనమాట వెల్కమ్ డ్రింక్స్ ఏం చెప్పమంటారని. వీళ్ళందరూ పిల్లల ఫ్రెండ్స్ అనమాట. సో వెల్కమ్ డ్రింక్స్ ఏం చెప్పమంటారంటే నేను కోక్ కానీ ఏదైనా థమ్స్అప్ కానీ చెప్పేసేయండి. జ్యూసెస్ కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా డ్రింక్స్కే కదండి ఇష్టపడుతున్నారు, అందుకని డ్రింక్స్ చెప్పేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేనే ఫొటోస్ తీస్తున్నాను, మిగతా అంతా వాళ్ళు పిల్లలందరూ అదే తమ్ముడు వీళ్ళందరూ వాళ్ళందరికీ డ్రింక్స్ అందాయా లేదా ఇవి చూసుకుంటున్నాడు. సో తమ్ముడు మరదలంతా ఆ సెక్షన్ చూసుకుంటున్నారు, నేను ఇక్కడ అందరూ ఫొటోస్ తీయడం అది చూసుకుంటున్నాను. వీడియో ఒక అమ్మాయి తీస్తుంది, మా స్టూడెంట్, తను జూమ్ చేసి బ్యాక్ చేసి అలా తీస్తుంది. ఇట్స్ ఓకే. బట్ ఇక్కడైతే చాలా ప్రాపర్గానే వీడియో అయితే ప్రాపర్గానే తీసింది. అండ్ ఇక్కడ అత్తయ్య అయితే ఒక దగ్గర కూర్చుని పోయారు. అత్తయ్య దగ్గరికి వెళ్ళి పిల్లల్ని ఫొటోస్ తీసుకోమని చెప్పాను, ఎందుకంటే అత్తయ్య అటు ఇటు మూవ్ అవ్వలేరు. సో అంత ఈజీగా కాబట్టి వాళ్ళ అత్తయ్య దగ్గరికే వెళ్ళి పిల్లల్ని ఫోటో తీసుకోమన్నాను. అండ్ ఇక్కడ నా తమ్ముడు మరదల ఫ్యామిలీ కూడా రెడీ అయిపోయారు ఫొటోస్కి. ఇక్కడ నేనే ఫొటోస్ తీస్తున్నాను, చూసారు కదా. ఫస్ట్ అన్నాడు వాడు కూర్చొని ఫొటోస్ తీసుకోను హ్యాపీగా అని చెప్పేసి చైర్ వేశాడు. ఫస్ట్ అయితే నిల్చొనే తీశాను. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇది గైస్. అండ్ మా మాంగారు తెలుసు కదా మీ అందరికీ. సో ఫోటో సెషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ అందరం 1 by 1 ఫొటోస్ తీసుకుంటున్నాం. వీళ్ళిద్దరూ మా తోటికోడళ్ళు అనమాట. సో తను పెద్దక్క పింక్ కలర్లో, తిను బ్లూ కలర్లో రెండో అక్క. సో అక్కడ మా అంకుల్ వాళ్ళకి అందరికీ కాలనీ వాళ్ళకి పరిచయం చేస్తున్నాను, వీళ్ళు మా తోటికోడళ్ళు అని చెప్పి. సో అంకుల్కి పరిచయం చేస్తున్నాను అనమాట. సో ఒక అక్క అనకాపల్లిలో ఉంటారు, ఒక అక్క వైజాగ్లోనే ఉంటారు. సో ఇది గైస్ మా ఫ్యామిలీ. అండ్ ఆడపడుచు వాళ్ళు దుబాయ్లో ఉంటారు, సో వాళ్ళైతే రాలేదు. అండ్ ఇక్కడ మేమైతే ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకుంటున్నాం. అమ్మ మీ అందరికీ తెలుసు కదా, ఆబ్వియస్లీ నాతో ఇప్పుడు ఉంటారు వీడియోస్లో. అండ్ ఇక్కడ పిన్ని కూడా మీకు చాలా వరకు తెలుసు. సో పిన్ని అనమాట చిన్ను వల్ల అత్తగారు అంటే మేనత్త. అండ్ ఇక్కడ ఒకసారి అందరినీ కవర్ చేయమని చెప్తున్నాను నేను. ఫస్ట్ అయితే అసలు హోటల్ ప్లాన్ లేదండి, అసలు ఎలా చేద్దాము, ఇంటి దగ్గర చేద్దాము, డిన్నర్ ఏర్పాటు చేద్దామని చెప్పి ఫస్ట్ అనుకున్నాం. ఇంటి దగ్గర పెట్టిన ప్రతిసారి ఏమవుతుందంటే చాలా కష్టం అయిపోతుంది, ఫుడ్ అంతా మిగిలిపోయి అందరికీ మళ్ళీ పంచిపెట్టి రాత్రి అమ్మకి చాలా కష్టం అయిపోతుంది చూసుకోవడము. ఎప్పుడు కూడా అమ్మకే కష్టం అవుతుంది. సర్వెంట్స్ ఉంటారు కానీ మేమైతే మామూలుగా ఈ ప్రోగ్రాంలో అలసిపోతూ సో ఇలా చెప్పి వద్దు, హ్యాసల్ ఫ్రీ సర్వీస్ ఉండాలి మనందరికీ అని చెప్పి మా కిట్టి బ్యాచ్ అయితే వచ్చేసింది గైస్, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. సో హ్యాసల్ ఫ్రీ ఉండాలని చెప్పేసి మేమైతే హోటల్కి వచ్చేసాం. అండ్ మరుసటి రోజు కూడా పిల్లలందరూ ఇంటికి వెళ్ళాక కూడా హ్యాపీగా ఉండొచ్చు, మరుసటి రోజు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, ఈ హర్రీ బర్రీ ఉండదు, ఇల్లు క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉండదు. సో మా కిట్టి బ్యాచ్ అందరూ వచ్చేసినాక ఫుల్ కలర్ వచ్చేసింది గైస్. సో అయితే మొత్తం అందరికీ ప్లేసెస్ అలాట్ చేసి సఫిషియెంట్గా అయితే సరిపోయింది. సో
సో వాళ్ళ పిల్లలు, మా ఫ్రెండ్స్ పిల్లలు అందరిని కూడా తీసుకొచ్చారు. సో హ్యాపీ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ పిల్లల్ని ప్రతిసారి పిలుస్తున్నాను ఇక్కడికి రండి అని. పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి నచ్చదండి. వాళ్ళకు ఒక ఐడియల్గా ఒక దగ్గర కూర్చోబెడితే అసలు నచ్చదు వాళ్ళకి. మేమేంటి అలా కూర్చోవడం, అందరూ మమ్మల్ని అదోలా చూడడం అని చెప్పి ఎప్పుడు కూడా అదే ఫీల్ అవుతారు. చిన్నుని రా లోపలికి అంటున్నా. ఆయన వస్తే ఆయన పరిస్థితి చూశారు కదా పాపం, అందరూ లేడీస్ అందరూ ఉండడం, ఆయన అలా నిల్చుండిపోయాడు ఒక పక్కన. సో అందుకని నేను బయటే ఉంటానని చెప్తున్నారు. లేదు కేక్ కటింగ్ వరకైనా ఉండని చెప్పేసి నేను ఇక్కడ ఉంచాను అనమాట. ఫస్ట్ కేక్ కటింగ్ చేసేద్దాము. మా తమ్ముడు అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి. పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాడు. ఈవెన్ ఇంట్లో పెట్టిన ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా అంతా తన భుజాల మీద వేసుకొని చేస్తాడు. ఇప్పుడు ఈరోజు అనుకుంటా వాడు ఫస్ట్ టైం నీట్గా కొంచెం రెడీ అయ్యి వచ్చాడు. కానీ ఎప్పుడు రెడీ అవ్వడు. ఇప్పుడు కూడా లైక్ ఏదో ఒక టీషర్ట్ వేసుకొని ఆ పనిలో నిమగ్నం అయ్యి చెమటలు పట్టేస్తూ ఉంటాడు. నాకు ఫుల్ స్వెట్టింగ్, వాడికి స్వెట్టింగ్. కానీ ఇక్కడ మాత్రం వాడు ఈరోజు మాత్రం కొంచెం ఫ్రెష్గా కనపడుతున్నాడు. సో వాడు ఎప్పుడు ఎందుకు క్యాప్ పెట్టుకుంటాడంటే వాడి తలకి అప్పుడు యాక్సిడెంట్ అయిందండి. దానివల్ల అదంతా మార్క్స్ ఉంటాయి. సో పిల్లలందరూ జడిసిపోతారని చెప్పి ఎప్పుడు క్యాప్ పెట్టుకుంటాడు. థ్యాంక్ గాడ్ వాడు దాని నుంచి బయటపడ్డాడు. ఆ యాక్సిడెంట్ నుంచి కోమాలకు కూడా వెళ్ళాడు. 2 times వాడికి మేజర్ యాక్సిడెంట్ జరిగినాయి. ఈరోజు మా మధ్య ఉన్నాడు. ఆ పిల్లలకి తండ్రిగా, వాళ్ళ వైఫ్కి భర్తగా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. సో దుర్గమ్మ దయ వల్ల అది గైస్. అండ్ ఇక్కడైతే బర్త్డే కేక్ అయితే కటింగ్ అయిపోయింది. సో అమ్మాయి ప్రతిసారి జూమ్ చేస్తుంది. సో కానీ వీడియో నీట్గా కదపకుండా అయితే ప్రాపర్గానే తీసింది. థ్యాంక్ యూ రా. అండ్ కేక్ అందరికీ పెట్టడం అది చేయలేదు, ఎందుకంటే ఎక్కువ మంది, స్పేస్ అంతగా లేదు. అండ్ ఇక్కడ టేబుల్స్, చైర్స్ అన్నీ క్లమ్జీగా ఉండడం వల్ల అందరూ వచ్చి పెట్టడం అంటే కష్టం అని చెప్పేసి జస్ట్ మేము నలుగురమే కేక్ పెట్టుకొని అండ్ అందరినీ కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసాం. కేక్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఎందుకంటే ఫుడ్ ఇక్కడ ఎంజాయ్ చేయండి అని చెప్పి కేక్ని అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా సఫిషియెంట్గా, చాలా హ్యాపీగా ఫుడ్ అందరూ తిన్నారు. చాలా అన్ని క్వాంటిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఏం నచ్చితే అది అందరికీ పెట్టారు. అందరూ ఓన్ ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఇక్కడ అందరికీ 1 by 1 ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. వీళ్ళందరూ మా కాలనీలో ఉండే పిల్లలే అనమాట. సో పిల్లలతో పాటు అందరూ పేరెంట్స్ అందరూ వచ్చారు. సో హ్యాపీ ఫర్ దట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఈ వీడియో చూస్తున్నట్టయితే. అండ్ వీళ్ళందరూ మా కిట్టి బ్యాచ్, తెలుసు కదా మీకు. సో వీళ్ళందరికీ ఒక ప్లేస్ అలాట్ చేసుకుంటున్నారు. సో ఫన్నీ అండి, చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ ఎటువంటి కల్మషాలు ఎవరి మనసుల్లో ఉండవు. ఎవరము వేరువేరుగా మాట్లాడుకోము. అందరం ఒకరికొకరికి చాలా ప్రేమగా, ఆప్యాయంగా పలకరించుకుంటాం. చాలా హ్యాపీగా ఉంటాం. సో కిట్టీస్ అంటే చాలామంది అనుకుంటారు ఊరికే ఎంజాయ్ చేయడానికి పెట్టుకుంటారు, లేకపోతే లగ్జరీస్గా తిరుగుతారు. అది అయితే కాదండి మా కిట్టి. స్పెషల్లీ మా కిట్టీలో ఏంటంటే పెద్ద గొప్ప అలా ఎవరు ఫీల్ అవ్వరు, ఎవరికి ఉండదు. అందరం కలిసిపోతూ ఉంటాం. ఆ 1 day ఏదైతే మంత్లీ వన్స్, ఆ 1 day అయితే ప్రాపర్గా ఎంజాయ్ చేస్తాం. అండ్ వీళ్ళిద్దరు కనపడుతున్నారు కదా కింద, పార్కింగ్ అబ్బాయిలు అనమాట. ప్రసాద్ అండ్ అబ్బాయి పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. సో వాళ్ళని కూడా వచ్చేయమన్నాను, వచ్చేయండి పైకి భోంచేద్దరు కానీ అని చెప్పి ప్రసాద్ని కూడా ఇన్వైట్ చేశాను. అండ్ ఇక్కడ ఆంటీలకి అందరికీ ప్లేసెస్ అయితే ఫస్ట్ అలాట్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ అనుకున్నాం కదా యువతల పోర్షనే తీసుకుందాము అని, అందుకని అవతల పోర్షన్కి వెళ్ళట్లా. బట్ ఫైనల్లీ టోటల్గా మేమే హోటల్ని అయితే ఆక్యుపై చేసేసాము. కానీ హోటల్ కూడా చాలా బాగుంది. అందరూ చాలా సాటిస్ఫైడ్ అయ్యారు ఫుడ్ విషయంలో. కానీ ఇక్కడ మా బ్యాచ్ని అయితే లోపలికి వెళ్ళిపోంటారా, అక్కడ లోపల బాగుంటుంది కదా అని చెప్తున్నాను. ప్లేస్ మిగతా వాళ్ళకి అడ్జస్ట్ చేద్దామని. లేదు, ఇక్కడే సరిపోయింది వాళ్ళకి. అండ్ పక్కది కూడా ఆక్యుపై చేసుకున్నాం కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో లోపలంతా యూత్ పిల్లలు, మా ఫ్యామిలీ కొంతమంది మెంబర్స్ అందరూ ఒక పక్కన కూర్చున్నారు. అండ్ ఇక్కడ అందరూ మోస్ట్లీ హస్బెండ్స్తో వచ్చారండి. సో మా కిట్టి బ్యాచ్ కూడా ఒకరిద్దరు రాలేదు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడైతే మేము అలాట్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా మీరు. సో ఫస్ట్లీ ఏంటంటే మనం వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే వాళ్ళందరూ సరిగ్గా తిన్నారా లేదా. ఓకే, వీళ్ళందరూ పిల్లల ఫ్రెండ్స్, కాలనీలో ఉండే మా కిట్టి బ్యాచ్ పిల్లలు కూడా వీళ్ళే. సో అలాగనమాట. సో అందరినీ ఒకసారి మేము ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడుగుతున్నాం. ఫస్ట్ ప్లేసెస్ అలాట్ చేస్తూ అందరికీ సఫిషియెంట్గా ఫుడ్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఆ వర్కర్స్ కూడా చెప్తున్నాను, స్టాఫ్కి కూడా. సో బర్త్డే అయితే ఇలా జరుగుతుంది అనుకోలేదండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా సడన్గా అందరూ ఎవరు రారనుకున్నారు, అందరూ సడన్గా వచ్చేసారనమాట. అంటే ప్రతిసారి పిల్లల బర్త్డే ఎప్పుడు కూడా లేకుండా జరగదండి, అందరితోనే జరుగుతుంది. అనుకోకపోయినా అది జరిగిపోతూ ఉంటుంది. ఆ టైంకి అందరూ వచ్చేస్తారు. మా మరదలు తమ్ముడు ఫ్యామిలీ అయితే, మా మరదలు వాళ్ళ తమ్ముడు బ్రదర్ అన్నయ్య తను గోవాలో ఉంటాడు. తను వాళ్ళ గృహప్రవేశంకి పాపం వెళ్ళాల్సి ఉంది. ఆ గృహప్రవేశానికి వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని పిల్లల బర్త్డే కోసం అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారో, సో బర్త్డే ఇక్కడే ఉందామని చెప్పి ఆ క్యాన్సిల్ చేసుకుని తను బర్త్డేకి ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ రా విజ్జు థ్యాంక్ యూ. అండ్ బుజ్జి, గీతు, బాబు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ అందరినీ పేరు పేరున ప్లేసెస్ అలాట్ చేస్తున్నాను. ఇక్కడ తిని కనిపిస్తున్నారు కదా తను మా వదిన. సో తనకి కూడా తనది చెప్తాను. సో ఇక్కడ అత్తయ్య, మావయ్య వీళ్ళందరూ అంటే ఒక్కొక్క సెక్షన్ని ఇలాగ అలవాటు చేసుకున్నారనమాట.
సో మేమందరం ఎక్కడ ఉంటాం, మేమందరం ఎక్కడ ఉంటాం. ఇక్కడ దుర్గా ఆంటీ వాళ్ళు కనపడుతున్న వాళ్ళు మొత్తం ఒక ఫ్యామిలీ. అండ్ ఇక్కడ అబ్బాయిలందరూ కొంతమంది పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళందరూ లోపల ప్లేస్లో ఉండిపోయారు. అండ్ ఇక్కడ నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను. నా హెయిర్ కట్ ఎందుకు చేసేసుకున్నాను అన్న విషయాన్ని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారనమాట, హెయిర్ ఎందుకు కట్ చేశారని. కొంచెం కిందకు థిన్ అయింది, నాకు కొంచెం చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది, అనీజీగా. అందుకని కట్ చేస్తే కొంచెం బుషీగా కనపడుతుందని కట్ చేశాను రా అని చెప్తున్నాను. అదే రోజు ముందు రోజు అనుకుంటే కట్ చేశాను, వాళ్ళకి తెలీదు. కాబట్టి చూసి షాక్ అయ్యారు వాళ్ళందరూ. ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ చాలా బాగుంటుంది, నాకు కూడా తెలుసు. బట్ హెయిర్ లాస్ అవుతున్న కొలది, థిన్ అయిపోతున్న కొలది చూడడానికి బాగోదని చెప్పి నేనే కట్ చేసుకున్నాను అనమాట. బట్ హెయిర్ మీద అయితే చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. బట్ నా హెయిర్ చిన్నప్పటి నుంచి కొంచెం గ్రోత్ ఎక్కువ. దానివల్ల ఏంటంటే అంతగా ఎఫెక్ట్ అయితే పడదు. స్ట్రైట్నింగ్ చేయిస్తా, కర్ల్స్ చేయిస్తా, వాట్ ఎవర్ ఇంకా చేయిస్తూనే ఉంటా. హెయిర్కి ఎప్పుడు లైక్ ఏదైనా సెట్టింగ్స్ పెట్టుకుంటుంటాను ఇలాగ దానివల్ల. బట్ అలా అని హెయిర్ ఎక్కువ కోంబింగ్ చేయడం అని చెప్పో, లేకపోతే ఆయిల్ రాయడం, హెయిర్ నేను కోంబింగ్ చేయడం చాలా తక్కువ, అసలు దువ్వుకోను. జస్ట్ స్నానం చేసి అలా పెట్టుకొని వచ్చేస్తానమాట. అండ్ ఇక్కడ తిను మా వదిన, తిని కోసం ఇందాక చెప్తాను కదా, తిను ప్రభ. వీళ్ళకి కూడా జయ మహేష్, వాళ్ళిద్దరు పిల్లల పేర్లు జయ మహేష్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉందండి. ఒకసారి చెక్అవుట్ చేయండి వాళ్ళ ఛానల్. తను కూడా మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సో తనకి చాలా ఇంట్రెస్ట్, చాలా మంచిగా చదువుకున్నారు కూడా తను. సో ఎన్ని డిగ్రీస్ అయితే, సైకాలజీ, ఐ థింక్ ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ సంథింగ్. సో చాలా వరకు చదువుకున్నారు, స్టిల్ చదువుతున్నారు, అంత ఇంట్రెస్ట్ తనకి. సో అన్ని వాటిల్లో ఉండాలి అని చెప్పి అన్నిట్లోనూ పాల్గొంటా చాలా యాక్టివ్గా ఉంటారు తను. అండ్ ఇక్కడ మా అత్తగారాలు తిని చెప్పాను కదా, దుర్గా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ, రూప, రాజేష్, దుర్గా ఆంటీ కూతురు. అండ్ అరవింద్ కూడా వచ్చాడు కొద్దిసేపు అయిపోయాక. ఈ ప్లేస్ అరవింద్ కోసం అనమాట. సో తను కూడా వచ్చేసాడు. సో ఎప్పుడు మా ఫ్యామిలీతో పాటు మా సొంత ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు వాళ్ళండి. ఆల్ టుగెదర్ లాగా మేమందరం కలిసి ఉంటాం. అండ్ ఇక్కడ తమ్ముడి దగ్గరకు వచ్చేసాను ఫొటోస్ తీసుకుందామని. సో ప్రతి ఒక్కరితో ముందు ఫొటోస్ తీసుకుంటున్నాను నేను. అందరికీ ప్లేసెస్ అలాట్ అయ్యాయా లేదా తెలుసుకుంటూ, అందరూ ఫుడ్ తింటున్నారా లేదా తెలుసుకుంటూ ఫస్ట్ అయితే అందరితో వెళ్ళి ఫొటోస్ తీసేసుకుంటున్నాను నేను. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను, అందరితో ఫొటోస్ తీసుకున్నాను. ఫొటోస్ అన్నీ కూడా అందరికీ ఇంకా ఫార్వర్డ్ చేయాలి. కొంతమందికి ఫార్వర్డ్ చేశాను, కొంతమందికి ఫార్వర్డ్ చేయాలి. మెయిన్ ఏంటంటే చాలామంది అదే అంటారు, సుధ గారు మీ దానిలో ఫొటోస్ తీస్తారు మీ మొబైల్లో, మళ్ళీ మాకు సెండ్ చేసేసరికి నెల 15 రోజులు పడుతుంది అని చెప్పి సో టీచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చిన్నారావు గారు, సూర్యప్రకాష్ గారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి. సో అందరూ వచ్చారండి, చాలా హ్యాపీగా జరిగింది. అండ్ పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళు, ఇక్కడ చెప్పాను కదా చిన్నారావు గారి ఫ్యామిలీ అండ్ సూర్యప్రకాష్ గారి ఫ్యామిలీ. సో చాలా బాగా జరిగింది. అండ్ ఇలా జరుగుతుంది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఎంతోమంది వస్తారు, అలాగే అందరికీ ప్లేస్ సఫిషియెంట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ మా తమ్ముడు ఆ బాల్స్ కొడుతున్నాడు, బెలూన్స్లోవి, తమ్ముడు మరదలును. అసలు ఆ బాల్స్ ఉన్నాయని కూడా తెలియదు, వాళ్ళు కేక్ కటింగ్లో కొట్టాల్సింది, కేక్ కటింగ్ టైంలో. బట్ ఇప్పుడు మేము ఇక్కడ నిల్చుంటే వాడు కొడుతున్నాడు అనమాట. అండ్ వీడియో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ మా దేవి ఎప్పుడు కూడా తనకి ఒక ఫోటో కావాలి నాతో, అది ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఫోటో అయితే తీసేసుకుంటుంది కంపల్సరీగా. అండ్ ఇక్కడ సో అదే చెప్తున్నాను కదండి, అసలు ఇక్కడికి హోటల్కి వస్తాము, లేకపోతే హోటల్లో ఐ మీన్ సఫిషియెంట్గా జరుగుతుంది. ముందు రోజు వరకు మరుసటి రోజు ఏం చేయాలనే ప్లాన్ అయితే లేదు, అనుకోకుండా ఇవన్నీ జరిగినాయి. అండ్ ఇక్కడ రామారావు అంకుల్ ఫ్యామిలీ, లక్ష్మి గారి ఫ్యామిలీ, సో అందరూ వచ్చినారండి. సో థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను మీకు ఇదివరకే చెప్పినట్టు మన ఇంట్లో ప్రతిసారి అంటే ఈ బర్త్డే అనే కాదు, వాట్ ఎవర్ ఏదైనా పూజ కానీ, ఫంక్షన్ కానీ, భోజనాలు కానీ జరుగుతూ ఉండాలి. అలాగే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా జరుగుతూ ఉంటుంది మన ఇంట్లో. సో దుర్గమ్మ దయ వల్ల, బై గాడ్స్ గ్రేస్, ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని ఆకాంక్షిస్తూ, అలాగే మా హస్బెండ్కి హెల్త్ అండ్ మనీ కూడా మంచిగా రావాలని కోరుకుంటూ, 10 మందికి హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళు, రాణి ఆంటీ అండ్ అనురాధ ఆంటీ కూడా వచ్చారనమాట. సో ఆంటీ వాళ్ళు ఏంటంటే ముగ్గురు విష్ణుమూర్తిలాగా, అంటే ఏమని చెప్తారు కదా, లైక్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా అలాగంటే అనమాట. ఇంకొక ఆంటీ కూడా ఉంటారు, ఆవిడ రాలేకపోయారు. సో అండ్ సత్యనారాయణ గారి ఫ్యామిలీ వచ్చేసారు. సో వీళ్ళు కొంచెం లేట్ అయ్యారు, సో వచ్చేసారు. అండ్ ఈ ఫొటోస్ కావాలని అప్పటి నుంచి అడుగుతున్నారు సత్యనారాయణ గారు. నేనైతే ఫోటో సెండ్ చేయలేదు పాపం, వాళ్ళ మొబైల్లోనే తీసుకోవాల్సింది, నా మొబైల్లో తీయడం అసలు సెండ్ చేయలేదు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరిని కవర్ చేస్తుంది చూడండి.
అండ్ చెప్పాను కదా మేమైతే ఈరోజు ఫ్రైడే, సో ఫాస్టింగ్ కాబట్టి అండ్ వైభవలక్ష్మి వ్రతం కూడా కంప్లీట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. సో పిల్లలైతే హాయ్ చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ ప్రసాదం తెచ్చుకొని సో ప్రసాదం తిన్నాము అండ్ పిల్లలకు కూడా స్వీట్ తినిపించాలని తినిపిస్తున్నాను. సో ఇక్కడ మోహన్ రావు అంకుల్ ఫ్యామిలీ అనమాట, వాళ్ళ అమ్మాయి అండ్ మనవరాలు. అలాగే ఇక్కడ మా బ్యాచ్ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుతున్నాను. సో ఇలాగా బర్త్డే అనేది చాలా మంచి గుడ్ వైబ్స్తో జరిగింది. సో అందరినీ మళ్ళీ ఒకసారి ఫ్యామిలీస్తో కలవడం, ఎందుకంటే మా ఫ్రెండ్స్ని వాళ్ళని ఎప్పుడు కలుస్తూ ఉంటాను. సో అలాగే ఆంటీలని వాళ్ళని కలుస్తూ ఉంటాను. ఫ్యామిలీస్తో కలవడం అనేది సో ఇదొక మంచి టైంగా మేమైతే అనుకున్నాం. సో చాలా హ్యాపీగా జరిగింది. అండ్ ఇక్కడ సో మేమైతే అమ్మ ఏంటంటే పాయసం చేసి తీసుకొచ్చింది. అండ్ ఇది నారాయణరావు అంకుల్ ఫ్యామిలీ, వాళ్ళ కూతుర్లు, కోడలు, అల్లుడు అందరూ కూడా హ్యాపీగా భోజనం చేశారు. అండ్ చాలా మంచి ఫుడ్ అయితే అందించారు. మోస్ట్లీ నాన్ వెజ్ తిన్నారు అందరూ. మంది చూస్తున్నారు, నిజం చెప్పండి. రీసెంట్గా ఏ వ్లాగ్ పెట్టాను? లాస్ట్ నో మొన్న పూజ వ్లాగ్ పెట్టాను, చూడలేదా? చూడండి, ఇది కూడా పెడతా. ఓకే, హాయ్, సే హాయ్, సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. ఎస్, థ్యాంక్ యూ. చూడండి గైస్, వాళ్ళతో ఫన్. వాళ్ళు ఏంటంటే ఏ వీడియో చూసామో చెప్పలేకపోతున్నారనమాట. సో పాపం పిల్లలు వాళ్ళు ఏం చూస్తారండి, చదువుకోవాలి. సో ఏంటంటే మన పెద్దవాళ్ళ వ్లాగ్స్ వాళ్ళు ఏం చూస్తారు, కానీ కొంతమంది పిల్లలు అయితే చూస్తూ ఉంటారు మా సుధా ఆంటీ ఏం చేస్తున్నారని. పిల్లలు అయితే ఆల్మోస్ట్ కాలనీలో పిల్లలందరూ నా ఫ్యాన్స్ అండి. అండ్ ఇక్కడైతే సో ఫ్యాన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. అండ్ నేను పిల్లలతో చాలాసార్లు చెప్పాను మన వీడియోస్లో, పిల్లలతో పిల్లల్లాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా, ముసలి వాళ్ళతో ముసలి వాళ్ళకి కలిసిపోతాను. కాబట్టి పిల్లలకి ఏంటంటే వాళ్ళు సో వచ్చి సుధాంటి ఎలా తయారవుతారు, చిన్నపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా ఎలా తయారవుతారు, ఇలా లిప్స్టిక్ చేసుకుంటారు, ఇలా పెట్టుకుంటారని ఇక్కడ చెప్పాను కదా ప్రసాద్ వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళిద్దరికి ఒక టేబుల్ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. అండ్ ఇక్కడ నేను చెప్తున్నాను వాళ్ళకి, అండ్ ఛానల్ ఉంది చూస్తున్నారా అని చెప్పి. అండ్ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవడం కాకుండా సో అందరినీ ఒకసారి వెళ్ళి విష్ చేస్తూ అందరినీ పలకరిస్తున్నట్టు ఫొటోస్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సత్యనారాయణ గారు నేర్పించారు కాబట్టి వాళ్ళకి ఇంకా భోజనం ఆర్డర్ పెట్టేది. సో గైస్ ఇలా జరుగుతుంది అనమాట మాకు. హ్యాపీ బర్త్డే తల్లు, లవ్ యూ. ఎంత నీరసంగా ఉన్నారు తెలుసా? నేను ఎలా ఉన్నాను? నేనే యంగ్గా ఉన్నానట అందరూ అంటున్నారు. నన్నే తెగ పొగిడేస్తున్నారు అందరు. అరే నువ్వు నేనే ఎలివేట్ అవుతున్నావు రా, నువ్వు లాల్చి బా గొప్ప అయిపోతున్నాడు రా. ఆ డ్రెస్కి తగ్గట్లేవు కదరా బాబు. మనం ఇంటికి వెళ్ళాక రాముడి చేత ఆడదాం. అవేనా బాబు? బ్రేస్లెట్ చూపించువా? ఎవరికైనా కావాలంటే ఇలా చేయించుకోండి బ్రేస్లెట్. మా బొబ్బు గడిది మంచి మోడల్. అలాగా మామ బ్రేస్లెట్ నీకు ఇచ్చిమనరా? ఏది పక్కన పెట్టు, ఇలా పెట్టు. యా ఇది తీసుకోండి. కొట్టించుకోకండి పిన్ని. కేక్ అడగండి. బాక్స్లో పెట్టేశారా? ఓకే చేతనా పద. నేను బాగున్నానా? గుడ్ నైట్ బాయ్ మా. బాయ్ మా, గుడ్ నైట్, బాయ్. కన్నా బ్యాగ్ పట్టుకో. థ్యాంక్ యూ మా, గుడ్ నైట్, బాయ్. కాదు ఏ తీ తలమెత్తి. పదండి పదండి. పాపలు
హ్యాపీ బర్త్డే. నీరసంగా ఉందా? కార్ కీస్ 2 అందులో ఉంటాయి అనుకుంటా, హ్యాండ్ బ్యాగ్లో. హ్యాండ్ బ్యాగ్ ఆప్సరా. అమ్మ బాబాయ్, అత్తయ్య ఉన్నట్టున్నారు. చెప్తా, అత్తయ్య ఎక్కడున్నారు? రండి. అదే కదా, రండి అమ్మా, రండి. పదండి 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 రే. వెళ్ళిపోండి, సగం సగం వెళ్ళిపోండి. చిన్న కార్కి ఇస్తే ఈ బ్యాగ్లో ఉన్నాయి, 2 ఉన్నాయి చూడు. పద పద అమ్మ, వచ్చాయి మా వచ్చి. వచ్చి బుజ్జి వచ్చి, పదండి పదండి. పాప 2 కార్ కీస్ నాకు ఇచ్చారా? ఇచ్చింది, 2 ఉంటాయి అందులో. అదే పాప ఓకే. కిడ్డీ బ్యాంక్ ఫోటోలు పెట్టుకోవడానికి. ఎలా ఇలా పెట్టుకోవాలంటే ఇదే కింద స్టాండ్ నిల్చోడానికి. అదే అదే కవర్ వల్ల నిల్చోడానికి ఇచ్చినట్టు కవర్తో ఇచ్చే. ఇంకే కళ్ళు చూస్తున్నారు కదా గైస్, గిఫ్ట్లు అయితే ఓపెన్ చేసేసాం. ఏ రోజు అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ రోజు నైట్ ఎంత అలసిపోయినా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసాయి. ఇలా క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. ఆ కింద కూర్చుండి వాళ్ళు మాకు ఇచ్చేయండి మేము చూసేస్తామని. అండ్ అక్క చెప్తుంది పాపాలు ఎంత వాడిపోయారో, పాపం అలసిపోయారు అని చెప్పి. అసలు ముందు రోజు కూడా సరిగా పడుకోలేదు, ఎందుకంటే లేట్ నైట్ అయింది కేక్ కటింగ్ అది. అండ్ ఇప్పుడు కూడా సేమ్, ఇంకా లేట్, ఇప్పుడు ఎంత 12:30, 1 అయిపోతుంది. సో అలాగే ఎవరికి నిద్ర పడుతూ ఈ అకేషన్ అందరూ ఫ్యామిలీ కలిసాము అంటే సో ఇలా జరుగుతుంది అనమాట. మరుసటి రోజు ఇలా ఎలా ఆడుతున్నారో చూడండి, బర్త్డే మరుసటి రోజు. చిన్ను అయితే చిన్న పిల్లలతో అలా కలిసిపోతూ ఆడతారండి. అండ్ ఇక్కడ చిన్ను బ్యాగ్ తెచ్చారు కదా, సో ఈ బ్యాగ్ ఫస్ట్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఉందో ఏంటో ఒకసారి మీకు చూపిస్తున్నాను అనమాట. కంపార్ట్మెంట్స్ ఎన్ని ఇచ్చారు, ఎలా ఉంది అని చెప్పేసి. సో చాలా బాగుంది. కలరే నాకు కొంచెం అలా అనిపించింది, కానీ బ్యాగ్ అయితే బాగుంది. సో మంచి డ్రెస్కి, అంటే దానికి తగ్గ డ్రెస్కి పేరప్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ కాదు, కానీ నేను ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ వాడతాను కాబట్టి అందుకే మ్యాచ్ కాదు. బట్ బ్యాగ్ వచ్చేసి నాట్ గుడ్, బాగుంది అనమాట. సో ఎక్కువ కంపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి, మంచి డీటెయిల్డ్గా, అంటే కొంచెం ఎక్కువగా స్పేసెస్గా కూడా ఉంది. లాంగ్ ట్రిప్స్కి అది చాలా బాగుంటుంది. ఇది గైస్ మా టోటల్ బ్లాగ్. మీకు ఎలా అనిపించింది? వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరింత మంచి కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. మోస్ట్లీ ఆల్టర్నేట్ డే, వీలైతే ఎవ్రీడే. అప్లోడింగ్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అందుకని చెప్పేసి. బట్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ అండ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో మాకైతే చాలా బూస్ట్ ఇస్తుంది, మంచి వీడియోస్ చేయడానికి ఇంకా మంచి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో ఎందుకు యూట్యూబ్ అంటే
సో మెమొరీ లాస్ట్ టైం చెప్పినట్టు ఇది ఒక మెమొరీ యాజ్ వెల్ యాజ్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో అందుకని చెప్పి సో లైక్ అండ్ ఇది కామెంట్ ఎందుకు అంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మాకు కూడా బూస్ట్ ఇస్తుంది. మేము కూడా మంచి ఇంట్రెస్ట్గా అందరితో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఫీల్ ఉంటుంది, సొంత ఫ్యామిలీలా ఫీల్ అవుతాం కాబట్టి. సో కామెంట్ అయితే చేయండి, లైక్ కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి, మరింత మంచి కంటెంట్ ట్రై చేస్తూనే ఉంటాను. బాయ్.